హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ధర్మస్థల ప్రస్తుతం ఎక్కడ చూసినా ధర్మస్థల కేసు గురించే మాట్లాడుకుంటున్నారు. మీడియా, సోషల్ మీడియా, ఇంటర్నెట్లో మొత్తం ఈ కేసు గురించే అప్డేట్స్ ఇస్తున్నారు. ఒక ఆధ్యాత్మిక ప్రదేశంలో ఎలాంటి ఘోరాలు జరగకూడదో, ఎలాంటి దారుణాలు జరగకూడదో అలాంటివన్నీ జరిగాయని చాలా ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది భక్తులు వచ్చే ఈ పవిత్రమైన ప్రదేశంలో వందల మంది ఆడవాళ్లను, అభం శుభం తెలియని అమ్మాయిలను దారుణంగా అత్యాచారం చేసి ఈ పవిత్ర ప్రాంతంలోనే పాతిపెట్టారని చెప్పబడుతోంది. ఏడాదో రెండేళ్ళలో కాదు, 20 ఏళ్లుగా ఇలాంటి క్రైమ్ ఈ ఆధ్యాత్మిక ప్రాంతంలో జరుగుతోందని ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక మాత్రమే కాదు, యావత్ భారతదేశం ఇప్పుడు కర్ణాటక వైపు చూస్తోంది. ప్రస్తుతం కర్ణాటకను చూస్తూ మా ఊరు నుంచో లేక మాకు తెలిసిన వారో ధర్మస్థలి టూరుకు వెళ్ళి కనిపించకుండా పోయారు. ఒకవేళ ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం వల్లే కనిపించకుండా పోయారేమో అని సందేహపడుతున్నారు. మొదట ధర్మస్థల మంజునాథ దేవాలయం గురించి తెలుసుకుందాం. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల మంజునాథ దేవాలయం ఉంది. నేత్రా నది తీరంలో ఉన్న దేవాలయం చాలా ఫేమస్. ప్రతిరోజు 4000 మందికి పైగా భక్తులు వస్తుంటారు. 800 ఏళ్ల పురాతన ఆలయం ఇది. మంజునాథుడు అంటే శివుని మరో అవతారం. అక్కడ కొలువై ఉన్నది పవర్ఫుల్ దేవుడు. అందువల్ల కర్ణాటకలో ఉన్నవారే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. యాక్చువల్గా ఇది శివుని ఆలయం. వచ్చే భక్తులేమో హిందువులు. కానీ దాని అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు మాత్రం జైన్ కమ్యూనిటీకి చెందిన ఫ్యామిలీ చేతిలో ఉన్నాయి. వంశపారపర్యంగా జైన్ కుటుంబానికి చెందిన వారే ట్రస్టీగా ఈ దేవాలయాన్ని రన్ చేస్తున్నారు. ధర్మస్థల ట్రస్ట్ అంటే కేవలం దేవాలయంతోనే అయిపోలేదు. ట్రస్ట్ కింద చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ మంజునాథ ఆలయం చుట్టూ ఉన్నాయి. అంతేకాదు కాలేజీలు, స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఈ ట్రస్టుకు ప్రాపర్టీస్ ఎక్కువే, రాబడి కూడా ఎక్కువే. 1968లో వీరేంద్ర హెగ్డే అనే వ్యక్తి తన 19వ ఏట నుంచి ధర్మస్థల ఆలయ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆలయం మాత్రమే కాదు, ఆలయానికి సంబంధించిన కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్న భూమిని, ఆ ట్రస్ట్ కింద ఉన్న అన్నింటినీ నిర్వహణ ఆయనే చూసుకుంటున్నారు. ధర్మస్థలిలో ప్రస్తుతం ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, నిజంగా అవన్నీ జరిగి ఉంటే హెగ్డేకు తెలియకుండా జరుగుతుందా అని మాట్లాడుకుంటున్నారు. ఎంతో ప్రాశస్తం ఉన్న ధర్మస్థలి గురించి ప్రస్తుతం క్రైమ్ కోణంలో ఎందుకు మాట్లాడుతున్నారు అనే అంశాలను ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ధర్మస్థల గురించి అంతా మాట్లాడడం స్టార్ట్ చేసింది 2025 జూన్ 22వ తేదీ. కరెక్ట్గా 2 నెలల క్రితం సడన్గా ఒక వ్యక్తి ఒక అడ్వకేట్ ఆఫీస్కు వెళ్ళాడు. ఆయనకు మిస్టర్ వి అని పేరు పెట్టారు. ఆయన డీటెయిల్స్ బయటకు తెలిస్తే ప్రమాదం కాబట్టి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఇలా పేరు పెట్టారు. ఆయన వయసు 48 ఏళ్ళు. పేరు, డీటెయిల్స్, ఫోటో వంటి వివరాలను షేర్ చేయకూడదు. విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అప్రూవర్గా మారి నిజాలు చెప్తానని ముందుకు రావడం వల్ల శత్రువుల నుంచి ఆయనకు ప్రాణహాని ఉంటుంది. ఆయన వివరాలు బయటకు వస్తే ఇంకా ప్రమాదం అని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అడ్వకేట్ ఆఫీస్కు వచ్చిన మిస్టర్ వి 10 ఏళ్ల క్రితం వరకు నేను ధర్మస్థల ట్రస్ట్లో పనిచేశాను, ఒక క్లీనర్గా పనిచేశా. మంజునాథ దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో చాలా శవాలను పాతిపెట్టా. చాలా అంటే 1, 2 కాదు, 10, 20 కాదు, వందల సంఖ్యలో శవాలను పాతిపెట్టా అని చెప్పాడు. ఆ దేవాలయాన్ని నడిపే టీం కావచ్చు, అందులో పనిచేసేవారు కావచ్చు, నన్ను ఫోర్స్ చేసి ఆ శవాలను పాతిపెట్టేలా చేశారని చెప్పాడు. ఇదంతా విని అడ్వకేట్స్ ఆశ్చర్యపోయారు. అయితే మొదట ఎస్పీ ఆఫీస్కు వెళ్ళి కంప్లైంట్ చేయమని చెప్పారు. 5 రోజుల తర్వాత మిస్టర్ వి ఎస్పీ ఆఫీస్కు వెళ్ళాడు. మంజునాథ దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో వందల సంఖ్యలో శవాలను పాతిపెట్టానని అతడు చెప్పాడు. కానీ ఆఫీసులో ఉన్నవారు కంప్లైంట్ తీసుకోలేదు. విచారిస్తాంలే అని చెప్పారే తప్ప ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఒక వ్యక్తి అప్రూవర్గా మారి ఆఫీస్కు వస్తే పట్టించుకోనే లేదు. ఇంత పెద్ద విషయం చెప్పి కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకోకపోవడంతో ఇందులో ఏదో విషయం ఉందని ఇద్దరు అడ్వకేట్స్ అనుకున్నారు. 5 రోజుల తర్వాత అంటే 2025 జూలై 3వ తేదీ మిస్టర్ వితో పాటు ఇద్దరు అడ్వకేట్స్ వెళ్లి ఎస్పీ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు.
లాయర్స్ రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఈ విషయం బయటకు తెలియడం ప్రారంభమైంది. మిస్టర్ వి అనే అతడు పోలీస్ స్టేషన్కు వెళ్ళాడట. తాను ధర్మస్థల ట్రస్ట్లో పనిచేశానని, అప్పట్లో ఆలయం చుట్టూ వందల సంఖ్యలో శవాలను పాతిపెట్టినట్లు చెప్పాడట అనే న్యూస్ వైరల్ అయింది. ఇందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో తెలియదు. ఈ రూమర్ల వల్ల ధర్మస్థల పేరు చెడిపోతుందని, ఇలాంటి మాటలు మాట్లాడొద్దని సుప్రీంకోర్టు అప్పట్లో ఆర్డర్ వేసింది. ఏవైనా ఆధారాలు ఉన్నాయా కనిపెట్టండి అని చెప్పడంతో మొదట్లో సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరగలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ అయింది. జూలై 10వ తేదీ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద మిస్టర్ వికి రక్షణ కల్పించారు. యాక్చువల్గా ఆయన హత్యలు చేయలేదు, కానీ శవాలను పాతిపెట్టాడు. మరి హత్యలు చేసింది వేరెవరో అతన్ని భయపెట్టి శవాలు పాతిపెట్టేలా చేశారని చెబుతున్నారు. కాబట్టి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు ఆయనకు రక్షణ కల్పించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన పేరును, ఫేస్ను, ఫ్యామిలీ డీటెయిల్స్ను బయట పెట్టొద్దని చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. మరుసటి రోజు అంటే జూలై 11వ తేదీ కోర్టులో విచారణ స్టార్ట్ అయింది. ఆయనను కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు గుర్తింపు తెలియకుండా ఫుల్గా కవర్ చేశారు. మిస్టర్ వికి ప్రాణహాని ఉంది కాబట్టి అతన్ని ఎవరికీ కనిపించకుండా బాడీ మొత్తం నలుపు రంగు క్లాత్తో మూయబడి చుట్టూ లాయర్లు ఉండి కోర్టుకు తీసుకెళ్లారు. ఆయన కోర్టుకు వచ్చేటప్పుడు ఒక పుర్రె తీసుకొచ్చాడు. ఈ పుర్రె ఎక్కడిదని జడ్జి అడిగినప్పుడు 10 ఏళ్ల క్రితం నేను పాతిపెట్టిన శవాల్లోంచి ఒకే ఒక పుర్రెను మాత్రం తీసుకొచ్చానని చెప్పాడు. ఇదే నేను మీకు ఇచ్చే మొదటి ఆధారం. నేను ఎక్కడైతే శవాలను పాతిపెట్టానో అక్కడికి వెళ్ళి తోడి దీన్ని పట్టుకొచ్చానని చూపించినప్పుడు ఈ కేసులో సీరియస్నెస్ అందరికీ అర్థమైంది. వెంటనే కోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేసింది. కేవలం ధర్మస్థల కేసు విచారణ మాత్రమే వారికి పనిగా ఉంటుంది. మిస్టర్ వి ఎక్కడైతే శవాలను పాతిపెట్టానని చెప్పాడో అక్కడ వెతికి నిజాలు బయటకు తీయడమే ఆ టీం పని. మరి తవ్వడం అనగానే వెంటనే జేసీబీని తీసుకెళ్లి తవ్వేయరు. దానికంటూ చాలా ప్రొసీజర్ ఉంటుంది. మాస్ బరియర్స్ జరిగినప్పుడు తవ్వకాలే చాలా ముఖ్యం. ఎందుకంటే ఆధారాలు నాశనం కాకుండా అస్థి పంజరాలను బయటకు తీయాలి. ఇష్టారీతిన తవ్వుకుంటూ పోతే కరెక్ట్ రిజల్ట్ రాదు. అందువల్ల బోన్స్ను ఎలా తీస్తారు, తీయడానికి ఎలాంటి పద్ధతులు పాటిస్తారు, ముందుగా ఆ ప్రాంతంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు, సాయిల్ పరీక్షలేంటి, లేయర్ పరీక్షలేంటి, అస్థి పంజరాలు ఏ చోట ఉన్నాయని ఎలా గుర్తిస్తారు, డిఎన్ఏ ఎక్కడి నుంచి సేకరిస్తారు, పాతిపెట్టిన ఎన్ని రోజుల వరకు డిఎన్ఏను సేకరించే ఛాన్స్ ఉందనే వివరాలు తెలుసుకోవాలంటే అది మరో వీడియో అవుతుంది. దాని గురించి డీటెయిల్గా చెప్పాలంటే 15 లేదా 20 నిమిషాల పాటు మాట్లాడాలి. మీకు ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం మేరకు ఆ వీడియో కూడా చేద్దామా లేదా అనేది చూద్దాం. ఇక ఈ కేసు విచారణ క్రమంలో ఇంతకు ముందు ధర్మస్థల కేసు గురించి మాట్లాడొద్దన్న కోర్టే దాని గురించి గొంతు విప్పే హక్కు ఉందని చెప్పింది. ఆ తర్వాత మీడియా, సోషల్ మీడియాలో ధర్మస్థల హాట్ టాపిక్ అయింది. కానీ ధర్మస్థలకు చెందిన లాయర్లు ఈ కేసుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తూనే ఉన్నారు. ధర్మస్థల పేరు చెడిపోవడమే కాదు, మంజునాథ ఆలయం ప్రాశస్త్యం కూడా దెబ్బతింటోందని, మత కలవరం జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ వారి వాదనలకు కోర్టు ఏం చెప్పిందంటే, మీరు మంచివారేనని ఆలయం చుట్టూ శవాలను పాతిపెట్టలేదని నిరూపించండి, లేదంటే తవ్వకాలు జరిపిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయని, అప్పటి వరకు వేచి చూడాలని ఆదేశించింది. మరి మిస్టర్ వి కోర్టులో పుర్రె చూపించగానే యాక్షన్ ప్రారంభమైందా అంటే పెద్దగా ఏమీ జరగలేదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలోని సభ్యులు సరిగా పనిచేయకుండా ఒక గ్రూపు వారిని అడ్డుకుందని చెబుతున్నారు. అందువల్లే ఈ కేసు చాలా స్లోగా మూవ్ అయింది. అలాంటప్పుడే కర్ణాటకలోని విమెన్స్ కమిటీ ముఖ్యమంత్రిని కలిసింది. మహిళల కోసమే ప్రత్యేకంగా పనిచేసే ఆ కమిటీ ఇంతమంది అమ్మాయిలు, మహిళలను రేప్ చేసి పాతిపెట్టారని చెబుతుంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారని ఆందోళన చేసింది. ప్రజలు ప్రశ్నించారంటే తప్పకుండా ప్రభుత్వంలో కదలిక వస్తుంది. కర్ణాటకలో అదే జరిగింది. అందువల్ల ఈ కేసును త్వరగా విచారించాలని సిట్కు ఆదేశాలు వెళ్ళాయి. అప్పుడు ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న సిట్కు పవర్ వచ్చింది. ఈ మిస్టర్ వి ఎక్కడెక్కడ శవాలు పాతిపెట్టానని చెప్పాడో వాటిని గుర్తించారు. ఆలయం సమీపంలో నేత్రావతి నది తీరంలో హైవే దగ్గరలో 13 సైట్లను గుర్తించారు. అక్కడ తవ్వకాలు స్టార్ట్ చేశారు. ఇంతకీ ఈ మిస్టర్ వి ఎవరు, అతడు 10 ఏళ్ల క్రితం ఏం చేశాడనే వివరాలను ఇప్పుడు చూద్దాం. 1995 నుంచి ధర్మస్థలంలో మిస్టర్ వి క్లీనర్ గా పనిచేశాడు. అతడు ఏం పనిచేసేవాడంటే
మంజునాథ ఆలయం పక్కనే నేత్రావతి నది ప్రవహిస్తోంది. ఈ నదీ తీరాన్ని ప్రతిరోజు క్లీన్ చేయడమే అతని పని. ఆలయానికి వచ్చే భక్తులు నదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. చాలా మంది వస్తుండడంతో నది పరిసరాలు చెత్తతో నిండిపోయేవి. వాటిని క్లీన్ చేయడమే మిస్టర్ వి పని. తాను ఆధ్యాత్మిక ప్రాంతంలో పనిచేస్తుండడం వల్ల పుణ్యంతో పాటు జీతం కూడా వస్తోందని సంతోషపడేవాడు. తాను దేవునికి సేవే చేస్తున్నట్లు అనుకునే మిస్టర్ వికి ఒకరోజు అదిరిపోయే సంఘటన ఎదురైంది. తాను ఇలాంటి పాపాలు కూడా చేయాలా అని ఆశ్చర్యపోయాడు. ఆయన నదిని క్లీన్ చేసేటప్పుడు ఆలయంలో ఉండే అథారిటీస్, ట్రస్ట్ మెంబర్లు ఏం చెప్పారంటే, నీకు కొన్ని ముఖ్యమైన పనులు చెప్తాం, ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగకూడదు, చెప్పింది చేయాలే తప్ప ప్రశ్నించకూడదు అని అన్నారు. సరే సార్, ఆ పనేంటో చెప్పండి అంటే అమ్మాయిల డెడ్ బాడీలను డిస్పోజ్ చేసే పని ఇచ్చారు. ఈ డెడ్ బాడీలను పాతి పెడతావా లేక కాల్ చేస్తావా అనేది నీ ఇష్టం, కానీ ఈ శవాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీరిని రేప్ చేశారా, హత్య చేశారా అని అడగకూడదు, చెప్పింది చేయాలని అన్నారు. ఆయన కూడా భయపడి వారు చెప్పింది చేశారు. కొన్నిసార్లు ఆడవాళ్ళ డెడ్ బాడీస్ నగ్నంగా వచ్చేవి, కొన్నిసార్లు స్కూల్లో చదివే అమ్మాయిల డెడ్ బాడీలు వచ్చేవి. ఆ డెడ్ బాడీలను చూసినప్పుడు చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపిన తర్వాత తన దగ్గరకు వస్తున్నాయనేది అతనికి అర్థమైంది. డెడ్ బాడీలపై పంటిఘాట్లు, గీరిన గుర్తులు ఉండేవి. ఆ డెడ్ బాడీలను చూసి అతని మనసు చలించిపోయేది. ఒకసారి మహిళల డెడ్ బాడీస్ వచ్చేవి, ఇంకొన్నిసార్లు కాలేజీల అమ్మాయిల డెడ్ బాడీస్ వచ్చేవి. కొన్నిసార్లు అయితే 12 ఏళ్ల అమ్మాయిల డెడ్ బాడీలు స్కూల్ డ్రెస్తో వచ్చేవి. కొన్ని డెడ్ బాడీలను అతడు కాల్చేవాడు, మరికొన్నింటిని నేత్రా నది తీరంలో పాతిపెట్టేవాడు. డెడ్ బాడీలు ఇచ్చేవారు ఈ నదీ తీరం వెంట పూడ్చితే త్వరగా డీకంపోజ్ అవుతాయని చెప్పేవారు. ఈ మిస్టర్ వి అనే అతడు దళితుడు. అప్పట్లో దళితులు ప్రశ్నించడం అటుంచితే మనుషులుగా గుర్తించడమే గగనంగా ఉండేది. 2025లో కూడా వారిపై ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి, వారికి కమ్యూనిటీ పరంగా ఎలాంటి గౌరవం దక్కుతుంది అనేది అప్పుడప్పుడు వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇక 1995లో అంటే నోటి నుంచి మాట పెగలడమే కష్టం. ఎదిరించి మాట్లాడితే చంపేసేవారేమో. అందుకే ఆయన భయపడి చెప్పిందల్లా చేసుకుంటూ పోయాడు. కేవలం అతడే 100కు పైగా శవాలను పాతిపెట్టానని చెబుతున్నాడు. 1995 నుంచి పలు చోట్ల శవాలను పాతిపెట్టాడు. 2014 డిసెంబర్లో ఒక శవాన్ని అతని దగ్గరకు తీసుకొచ్చారు. ఆ శవాన్ని చేతుల్లోకి తీసుకుని ముఖం చూసిన మిస్టర్ వి చలించిపోయాడు. అతని చుట్టాల అమ్మాయిని అలా చూసి తట్టుకోలేకపోయాడు. ఆమె రేప్ చేయబడి ఉంది, ఒళ్ళంతా గాయాలున్నాయి, ఒంటిపై ఒక్క నూలు పువ్వు కూడా లేదు. కూతురులాగా భావించే అమ్మాయిని ఇలా చూశానేంటి శివయ్య అని చాలా బాధపడ్డాడు. ఈ దుర్మార్గులు ఇంత దారుణంగా చంపితే ఎవరికీ తెలియకుండా పాతి పెడుతున్నానే అని ఏడ్చాడు. ఆ శవాన్ని పాతిపెట్టిన తర్వాత ఈ కూపంలోంచి ఎలాగైనా బయటపడాలి, ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని ఆలోచించాడు. ఈ విషయం గురించి బయట మాట్లాడితే తననే కాదు తన కుటుంబాన్ని కూడా చంపేస్తారని అతనికి బాగా తెలుసు. ఇతడే కాదు, అక్కడ చాలా మంది క్లీనర్స్ పనిచేస్తున్నారు, వారు కూడా శవాలను పాతిపెట్టినట్లు మిస్టర్ వి చెబుతున్నాడు. కొన్నాళ్లలోనే వారు ఒక్కొక్కరుగా చనిపోయారు. వారి కుటుంబంలోని వారు కూడా కనిపించకుండా పోయారు. అతనికి ఏమనిపించిందంటే, ఈ శవాలను పాతిపెట్టినంత వరకు బతకనిస్తున్నారు, ఏనాడైతే తమ వల్ల కాదని చెబుతారో అప్పుడు వారినే కాదు వారి కుటుంబాన్ని కూడా లేకుండా చేస్తారని తెలుసుకున్నాడు. 2014 డిసెంబర్లో సడన్ గా కుటుంబాన్ని తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. 2014లో వెళ్లిపోయిన వ్యక్తి 2025లో తిరిగొచ్చాడు. 10 ఏళ్ల తర్వాత తను చేసిన పాపపు పని గురించి చెప్పాడు. అతడు పడుకుంటే శవాలే కనిపించేవట. మాకు న్యాయం చేయవా అని శవాలు ప్రశ్నిస్తున్నట్లే అనిపించేదట. ప్రతిరోజు ప్రశాంతంగా పడుకోలేకపోతున్నా, ఏదైతే అదైంది, నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ అన్యాయంగా చనిపోయిన అమ్మాయిలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చినట్లు మిస్టర్ వి చెబుతున్నాడు. ఇప్పుడు అతడు చాలా డేంజర్లో ఉన్నాడు. అందువల్లే కోర్టు విట్నెస్ ప్రొటెక్షన్ ఇస్తోంది. ఆయన డీటెయిల్స్ చాలా గోప్యంగా ఉండాలి. పోలీసుల దగ్గర ఉన్న ఆయన డీటెయిల్స్ బయటకు పొక్కకూడదు. కానీ ఏ రోజైతే వీడియో వాంగ్మూలం ఇచ్చాడో మరుసటి రోజే అతని వివరాలు లీక్ అయ్యాయి. పోలీసులకు తెలియకుండా ఇదంతా జరిగి ఉంటుందా అని లాయర్లు వాదించారు. అందువల్ల ఆయన వివరాలు బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆర్డర్ వేసింది. అప్పటి వరకు ఆయన ఫోటో డీటెయిల్స్ ఎక్కడైనా లీక్ అయి ఉంటే రిమూవ్ చేయాలని చెప్పింది.
మిస్టర్ వీని తీసుకుని 13 చోట్ల తవ్వకాలు చేస్తున్నారు. మొదట 5 చోట్ల తవ్వినప్పుడు అస్థిపంజరాలు దొరకలేదు, కానీ ఏటీఎం కార్డులు, పర్సులు దొరికాయి. ఆ ఏటీఎం కార్డు ఓనర్ ఎవరని విచారిస్తే మిస్సింగ్ కేసునో హత్య చేయబడినట్లు తెలిసింది. కేసు కూడా రిజిస్టర్ అయింది. కొందరు సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. సూసైడ్ చేసుకున్న వారి ఏటీఎం కార్డు ఇక్కడికెలా వచ్చిందనేది విచారణలో తెలియాలి. ఏటీఎం కార్డు దొరికిన తర్వాత విచారిస్తే అది ఒక అమ్మాయిదని తెలిసింది. ఆమెను విచారిస్తే నేను ఎప్పుడో దాన్ని నా ఫ్రెండ్కి ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆమె చనిపోయింది, సూసైడ్ చేసుకున్నట్లు కేసు కూడా ఫైల్ అయింది. కానీ ఇప్పుడు అది ఆత్మహత్య కాదు, హత్య అనే అనుమానంగా ఉందని అంటున్నారు. వీటన్నిటిని చూసినప్పుడు సిట్కు కూడా చాలా అనుమానాలు కలుగుతున్నాయి. చంపడమే కాదు, చనిపోయిన వారిని మిస్సింగ్ అనో సూసైడ్ అయినో మార్చారా అని కూడా విచారణలో తేలాలి. మిస్టర్ వి చెప్పినట్లు మొదట 5 చోట్ల తవ్వినప్పుడు శవాలు దొరకకపోవడం వల్ల మొదట అతనిపై పోలీసులకు నమ్మకం కలగలేదు. కానీ 6వ స్పాట్లో తవ్వేటప్పుడు చాలా ఎముకలు, పుర్రెలు దొరికాయి. ఆ తర్వాత 11వ స్పాట్లో 100కు పైగా పుర్రెలు దొరికాయి. కేవలం బోన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ఎముకలు పరిశోధించి DNA తీసి ఎవరికి చెందినవారు, ఏ పోలీస్ కేసుతో మ్యాచ్ అవుతుందో పరీక్షలు చేయాలి. దీనికి చాలా టైం పడుతుంది. ఇప్పటి వరకు 100 నుంచి 150 శవాలకు సంబంధించిన హస్తకళలు దొరికినట్లు చెబుతున్నారు. కేవలం మిస్టర్ వి చెప్పిన చోట మాత్రమే ఇవి బయటపడ్డాయి. ఈయనలాగే అక్కడ చాలా మంది క్లీనర్స్ పనిచేశారు. వారు ఇప్పుడు ప్రాణాలతో లేరు. వారు కూడా పాతిపెట్టిన చోట వెతికితే 2 నుంచి 4,000 శవాలకు సంబంధించిన ఆనవాళ్లు దొరకవచ్చు అని చెబుతున్నారు. ఇప్పుడు మిస్టర్ వి చెప్పింది నిజమే అని అంతా నమ్ముతున్నారు. ప్రస్తుతం సిట్ ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఆ చనిపోయిన వ్యక్తులు ఎవరనేది కనుగొనాలి, హత్యలు చేసింది ఎవరో కనిపెట్టాలి. తవ్వకాల్లో అస్థికలు దొరుకుతుండడంతో చాలా మంది సాధారణ జనానికి అనుమానాలు కలుగుతున్నాయి. మా పిల్లలు కూడా ఒకవేళ ఇలాగే చనిపోయి ఉంటారా అని సందేహపడుతున్నారు. పలు స్టేట్ల నుంచి మంజునాథ టెంపుల్కు వెళ్ళి ఎవరైతే మిస్ అయ్యారో వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. కోల్కతాలో సిబిఐలో స్టెనోగ్రాఫర్గా పనిచేసే సుజాత అనే లేడీ పోలీసులకు ఒక కంప్లైంట్ చేసింది. 2003లో మణిపాల్ మెడికల్ కాలేజీలో అనన్య అనే అమ్మాయి చదివేది. కాలేజీ వాళ్ళు మంజునాథ టెంపుల్కు టూరిస్టులుగా వచ్చారు. తోటి విద్యార్థులతో కలిసి అనన్య కూడా వచ్చింది. పిల్లలంతా షాపింగ్కు వెళ్ళినప్పుడు అనన్య మాత్రం స్వామివారి దర్శనం కోసం వెళ్ళింది. దర్శనం చేసుకున్న ఆ అమ్మాయి తర్వాత రూమ్కు వెళ్ళనే లేదు. ఆమె కోసం తోటి విద్యార్థులు, కాలేజీ వాళ్ళు ఎంతో వెతికారు, కానీ కనిపించలేదు. ఆమె దొరకకపోవడంతో వారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విషయాన్ని సుజాతకు చెప్పారు. వెంటనే ఆమె కర్ణాటకకు వచ్చి కూతురు కోసం చాలా వెతికారు. అనన్య కనిపించట్లేదని కంప్లైంట్ చేయబోతే మీ అమ్మాయి ఎవరినైనా లవ్ చేసి ఉంటుందేమో, ఆ అబ్బాయితోనే వెళ్ళిపోయిందేమో, కొన్నాళ్ళ తర్వాత తిరిగి వస్తుందిలేండి, లేకపోతే పెళ్లి చేసుకుని ఎక్కడైనా సంతోషంగా ఉండి ఉంటుంది అని పోలీసులు చెప్పారు. కానీ ఆమె తగ్గలేదు, కేసు పెట్టింది. అనన్య కోసం చాలా వెతికారు. ఆ ఆలయం దగ్గరలో ఉన్న చాలా మందిని ఈ అమ్మాయిని చూసారా అని ఫోటో చూపించి విచారించారు. అనన్యను చూసినట్లు కొందరు చెప్పారు. చివరగా ధర్మస్థలంలో పనిచేసే వారితో మాట్లాడుతుండగా చూసామని చెప్పారట. కానీ వారి దగ్గరకు వెళ్ళి విచారిస్తే మీ కూతురును మేం చూడలేదని చెప్పారు. అప్పటి నుంచి అనన్య ఎక్కడికి వెళ్ళింది, ఏమైందనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడు పోలీసుల దగ్గరకు వచ్చిన అనన్య తల్లి నా కూతురు యొక్క అస్థికలైనా ఇవ్వండి, నేను వాటికి అంతిమ సంస్కారాలైనా చేసుకుంటా అని ప్రాధేయపడుతోంది. 2003లో నా కూతురు కనిపించకుండా పోయింది. అప్పట్లో మిస్టర్ వి కూడా అక్కడే పనిచేశారు. 1995 నుంచి శవాలను పాతి పెడుతున్నట్లు చెప్తున్నారు కదా, కాబట్టి నా కూతురు అస్థికలు కనిపెట్టి ఇవ్వండి అని అడుగుతోంది. ఇదే టైంలో కర్ణాటకకే చెందిన సౌజన్య అనే ఇంటర్ చదివే అమ్మాయి పేరెంట్స్ కూడా మా అమ్మాయికి ఏం జరిగిందో కనిపెట్టాలి, వాస్తవాలు బయటకు రావాలి అని అడుగుతున్నారు. 2012 అక్టోబర్ 9వ తేదీ సౌజన్య అనే అమ్మాయి కాలేజీకి వెళ్ళి తిరిగి వస్తుండగా మిస్ అయింది. మంజునాథ ఆలయం సమీపంలోనే వారి ఇల్లు ఉంటుంది. బస్సు దిగి ఇంటికి వెళ్తున్న అమ్మాయి దారి మధ్యలో ఉండే తన మామను కలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి చాలా దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్తుంటే మిస్ అయింది. అప్పుడు బాగా వర్షం పడుతోంది. సాయంత్రం పూట వర్షంలో కూడా ఆమె తల్లిదండ్రులు, బంధువులు వెతికారు. ఆల్రెడీ ధర్మస్థలి సౌజన్య మిస్సింగ్ కేసుపై ఒక వీడియో చేశాం. ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే ఆ వీడియో చూడండి.
ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సౌజన్య పేరెంట్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేస్తే పెద్దగా యాక్షన్ తీసుకోలేదు. కానీ ఆమె కోసం పక్కనే ఉన్న ఫారెస్ట్ లాంటి ప్లేస్లోకి వెళ్లి పేరెంట్స్ వెతికారు. కానీ 3 రోజుల తర్వాత ఆ ఫారెస్ట్లోనే సౌజన్య డెడ్ బాడీ దొరికింది. మొదట వెతికినప్పుడు ఆ అమ్మాయి డెడ్ బాడీ కనిపించలేదు. కానీ 2 రోజుల తర్వాత డెడ్ బాడీ అక్కడే దొరికింది. నిందితులు ఆమెను ఏదో ఒక చోట చంపి ఫారెస్ట్కు తీసుకొచ్చి పడేసి ఉండి ఉంటారు. నగ్నంగా దొరికిన డెడ్ బాడీపై పంటిగాట్లు, గీరిన గుర్తులు చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇంకా ఘోరం ఏంటంటే ఆమె ప్రైవేటు పార్ట్లో మట్టిని నింపారు. సీమెన్ శాంపిల్ దొరకకూడదని, నిందితులు పట్టుబడకూడదనే ఉద్దేశంతో ఆమె ప్రైవేటు పార్ట్లో మట్టిని కొట్టారు. ఆ డెడ్ బాడీని చూశాక చనిపోయే ముందు తమ కూతురు ఎంత వేదన అనుభవించిందో అని ఆ తల్లిదండ్రులు కుమిలిపోయారు. ఈ కేసులో నిందితులను ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. అప్పట్లో సంతోష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏళ్ల పాటు విచారణ జరిగింది. కానీ 2023లో సంతోష్ నిందితుడు కాదని తీర్పు వచ్చింది. 2012 నుంచి 2023 వరకు కేసు సాగింది. తప్పు చేయని వ్యక్తిని ఈ కేసులో పెట్టి కేసును నడిపించి చివరకు అతడు నిందితుడు కాదని తేల్చారు. మరి 2012లో తప్పు చేసిన అసలు నిందితుడు ఇప్పటి వరకు చూస్తూ ఉంటాడా? ఎప్పుడో తప్పించుకుని ఉంటాడు. సౌజన్య కేసులో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని సౌజన్య తల్లిదండ్రులు చెబుతున్నారు. మంజునాథ ఆలయం పరిసరాల్లోనే తమ కూతురు చనిపోయింది కాబట్టి ఆ దుర్మార్గుల కామవాంఛకు బలైపోయి ఉంటుంది. ఆ కేసును తప్పుదారి పట్టించి మాతో ఆటలాడుకున్న పోలీసులకు శిక్షలు పడాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం సిట్ ముందుకు వచ్చి సౌజన్యకు న్యాయం చేయాలని అడుగుతున్నారు. కేరళకు చెందిన ఒక కుర్రాడు ఈ ఆలయానికి వచ్చి కనిపించకుండా పోయాడు. అతని పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేశారు. ఎవరైతే ఇప్పటి వరకు మంజునాథ ఆలయానికి వచ్చి మిస్ అయ్యారో వారిని ఈ నిందితులే ఏదైనా చేసి ఉంటారని కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దొరికిన అస్థిపంజరాలకు DNA టెస్టులు చేసి చనిపోయిన వారిని గుర్తించాలి. అందుకు ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆ శివయ్యకే తెలియాలి. సిట్ విచారణలో చాలా విషయాలపై క్లారిటీ రావాలి. ఇంతకీ ఈ హత్యలు ఎందుకు జరిగాయి? కామంతో చేశారా అంటే మరి మగవాళ్ళ శవాలు కూడా దొరికాయి. అమ్మాయిలు, మహిళలు కామానికి బలైతే మగవాళ్ళ హత్యలు కులహంకారంతో జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు. 1979లో ఇదే గ్రూపు వేదవల్లి అనే టీచర్ను హత్య చేశారు. ధర్మస్థల ఇన్స్టిట్యూషన్ కిందున్న ఒక స్కూల్లో ఆమె పనిచేసేది. ఆమె దళితురాలు. ఆమెకు హెడ్ మాస్టర్ పోస్టు వచ్చింది. కానీ తక్కువ కులానికి చెందిన మహిళ హెడ్ మాస్టర్గా వస్తే ఆమె కింద మేము పనిచేయాలా అని వేరే లేడీకి ఆ పోస్టింగ్ ఇచ్చారు. వేదవల్లి ఈ విషయంపై పోరాడింది. కులం తక్కువని ఈ పోస్టును వేరే ఎవరికో ఇచ్చారని ఫైట్ చేశారు. అందువల్ల వేదవల్లికే హెడ్ మాస్టర్ పోస్టింగ్ ఇవ్వాలని కోర్టు తీర్పిచ్చింది. కానీ తీర్పు వచ్చిన కొన్నాళ్ళకే ఆమె హెడ్ మాస్టర్గా బాధ్యతలు కూడా తీసుకోకముందే క్రూరంగా చంపేశారు. వేదవల్లి టీచర్ భర్త వేరే ఊరికి వెళ్ళినప్పుడు ధర్మస్థలలో ఉండే అదే గ్రూపు వేదవల్లి టీచర్ ఇంటికి వెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు. నగ్నంగా చేసి ఆమె శరీరంపై దాడి చేశారు. చివరకు బాత్రూంలో పెట్రోల్ పోసి కాల్చేశారు. వేదవల్లి భర్త ఇంటికి తిరిగి వచ్చినప్పుడు బాత్రూంలో వేదవల్లి డెడ్ బాడీ సగం కాలిపోయి ఉంది. వేదవల్లి భర్త డాక్టరు. చూడగానే ఎంత దారుణమైన హత్యో కనిపెట్టాడు. ఆయన పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేసినప్పుడు మీ భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పి కేసును క్లోజ్ చేశారు. ఇప్పటికీ వేదవల్లి పిల్లలు తమ తల్లికి న్యాయం చేయాలని పోరాడుతూనే ఉన్నారు. ఆమె చనిపోయేటప్పుడు వేదవల్లికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇక సిట్ ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. నిందితులు ఎవరన్నది విచారణలో తేలుతుందా అంటే అది ఆ శివయ్యకే తెలియాలి. ఎందుకంటే సిట్లో ఉన్న అధికారులే ఈ టీంలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదని, మా ఫ్యామిలీకి ఏమవుతుందోనని భయపడుతూ టీంలోంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆ టీంలోనే ఉన్న ఒక అధికారి అయితే నువ్వు గాని పారిపోకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని వదిలేది లేదని మిస్టర్ వీని బెదిరించారని వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారికి ఇప్పటికే చాలా వయసు అయిపోయి ఉంటుంది. కొందరైతే చనిపోయే ఉంటారు. బతికున్న వారు ముసలితనంలో మంచంలో పడి ఉంటారు. అలాంటి వారిని తీసుకెళ్లి ఎలా విచారిస్తారు? ఈ కేసు ఎంతవరకు సాగుతుందనే దానిపై చాలా అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఈ దారుణాలు చేస్తున్న వారు గాని దొరికితే అరెస్ట్ చేయొచ్చు. ఇకనైనా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయేమో చూడాలి. ఈ ఆరోపణల వేళ ఇన్నాళ్ళు మనం ఆలయానికే వెళ్ళామా
లేక శ్మశానానికి వెళ్ళామా అని అనిపిస్తోందని చాలామంది సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఒక పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి ఘోరాలు జరిగాయని తెలిసినప్పుడు వినడానికే చాలా బాధగా ఉంటుంది. దేవుణ్ణి మొక్కుకుంటే కష్టాలు పోతాయని వచ్చే భక్తుల యొక్క ప్రాణాలే తీస్తున్న ఇలాంటి దుర్మార్గులకు ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే. పవిత్ర స్థలంలో దారుణంగా ప్రవర్తించి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న నిందితులు ఎవరనేది వెలుగులోకి రావాలి. ఆడవాళ్లను దేవతగా కొలవాల్సిన ఆధ్యాత్మిక ప్రాంతంలో అత్యాచారాలు చేసిన వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలి. బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.